వెల్కమ్ టు మై ఛానల్ మనీస్ కిచెన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ధనియాల నువ్వు పప్పు కరివేపాకు కారం చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ధనియాలు, ఎండుమిరపకాయలు, నువ్వు పప్పు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయ, చింతపండు. పొయ్యి మీద మూకుడు పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకొని పచ్చెనగపప్పు వేసుకొని అది వేగాలి. అది వేగాక మినపప్పు వేసుకొని అది కూడా ఎర్రగా వేగాలి. ఇలా ఎర్రగా వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే దాంట్లో ఎండుమిరపకాయలు ఇలా గిల్లి వేసుకోవాలండి. లోపల గింజలు కూడా వేగుతాయి. వేగాక కరివేపాకు వేసుకోవాలి. ఆ కరివేపాకు కూడా చక్కగా వేగాలండి. కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇందులో అవి కూడా వేగాక తీసేసి దాంట్లోనే మనం ధనియాలు వేసుకోవాలండి. ఆ ధనియాలు బాగా వేగాలండి. సిమ్లో పెట్టేసుకొని వేగాలి. వేగాక నువ్వుపప్పు వేసుకోవాలి. నువ్వుపప్పు తొందరగా వేగిపోద్ది కనుక లాస్ట్లో వేసుకోవాలి. ఆ నువ్వుపప్పు కూడా వేగాక వెల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీలో ముందుగా మనం పప్పులు, ఎండుమిరపకాయలు అవి వేసుకోవాలి. తర్వాత ధనియాలు అవి గ్రైండ్ చేసుకున్నాక ధనియాలు, జీలకర్ర, కారపొడికి సరిపోయిన సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నాక ఇదిగోండి ఇలా వస్తుంది. కమ్మగా ఉంటుంది అసలు. మనం ముందుగా నెయ్యి తయారు చేసుకున్న గోదావరిని కూడా మేము ఇందులో కలుపుకుంటామండి. ప్రతిసారి నెయ్యి వేసుకునే పని లేకోకుండా చాలా కమ్మగా బాగుంటుందండి. ఇది రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి చాలా కమ్మగా ఉంటుందండి. ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం మనీస్ కిచెన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.